హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు. దిస్ ఇస్ రాజ్ కుమార్. మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటుంటారు మన ఛానల్ని. ఒకవేళ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. వీఆర్ కవరింగ్ ది వెరీ బెస్ట్ కరెంట్ అఫైర్స్ ఫర్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు, దీస్ కరెంట్ అఫైర్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అలాట్. ఈ రోజు కూడా అట్లాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియో ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ ఇన్ ది ఫైనాన్షియల్ సెక్టర్. ఆర్థిక రంగంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు తీసుకురావాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫ్రేమ్వర్క్ని ఇచ్చింది. ఫ్రీ ఏఐ అనే ఒక ఫ్రేమ్వర్క్ని కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రీ ఏఐ అనే ఒక ఫ్రేమ్వర్క్ని ఆర్బీఐ ఇచ్చింది విత్ రెస్పెక్ట్ టు ద ఏఐ అడాప్షన్ ఇన్ ది ఫైనాన్షియల్ సెక్టర్. ఓకే, ఎందుకనంటే ఈ ఫైనాన్షియల్ సెక్టార్ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నారో దట్ విల్ బి హ్యూజ్. 8 lakh crore బై 2027 ఫైనాన్షియల్ సెక్టారు ఏఐ మీద 8 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అయితే చేయబోవడం జరుగుతుంది. అలాగే 1 lakh crore బై 2033 2033 ఓన్లీ ఆన్ జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ మీదనే 1 lakh crore ఫైనాన్షియల్ సెక్టార్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి ఏఐలో బై 2033 అండ్ 2027. అంటే నెక్స్ట్ 2 yearsలో, ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ 2 years లోపు 8 లక్షల కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ సెక్టారు ఏఐ మీద, అది బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అంటే ఎనీ ఫైనాన్షియల్ సెక్టార్ ఏదైనా పర్లేదు, ది సెక్టార్ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అబౌట్ లైక్ 8 lakh crore rupees ఆన్ ఏఐ. సో దిస్ ఈజ్ హ్యూజ్. దిస్ ఈజ్ నాట్ సింపుల్, దిస్ ఈజ్ వెరీ వెరీ హ్యూజ్. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం, ఎస్పెషల్లీ ద ఫ్రీ ఏఐ ఫ్రేమ్వర్క్. ఓకే, వాట్ ఈస్ దిస్ ఫ్రీ ఏఐ ఫ్రేమ్వర్క్? ఫ్రీ ఏఐ అంటే ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బాధ్యతాయుతమైన లేకపోతే నైతిక పరమైనటువంటి ఏఐ యూసేజ్ అనేది తీసుకురావాలి. అదే ఇక్కడ మెన్షన్ చేసిన ఫ్రీ ఏఐ ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ది ఫైనాన్షియల్ సెక్టార్. ఎవరిచ్చారు సార్? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది December 2024లో, లాస్ట్ ఇయర్లో. ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ కమిటీ, ఈ ఫ్రీ ఏఐ కమిటీ ఏదైతే ఉందో దీనికి ఒక చైర్పర్సన్ ఉన్నారు, ఆయన పేరు పుష్పక్ భట్టాచార్య. ఎవరు సార్? పుష్పక్ భట్టాచార్య. పర్పస్ ఏంటి? డెవలప్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైనటువంటి లేకపోతే నైతికపరమైనటు ఏఐ యూజ్ ఇన్ ది ఫైనాన్షియల్ సెక్టార్, ఎన్షూరింగ్ ఇన్నోవేషన్ విత్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. ఎవరైతే ఎండ్ కస్టమర్ ఉన్నారో అతని యొక్క అతన్ని ప్రొటెక్ట్ చేస్తూనే బాధ్యతాయుతమైన లేకపోతే ఎథికల్ ఏఐ ఇన్నోవేషన్ అనేది జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఆర్బీఐ ఫ్రీ ఏఐ ఫ్రేమ్వర్క్ కమిటీని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో బేసిక్గా దేన్ని రిఫరెన్స్గా తీసుకున్నారు ఈ కమిటీ ఫ్రీ ఏఐ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడానికి అని అంటే, వన్ ఈజ్ అసెసింగ్ ఏఐ అడాప్షన్ ఇన్ ఇండియా అండ్ గ్లోబ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, గ్లోబల్ లెవెల్లో ఏఐ ఎలా పనిచేస్తుంది అనేది చెక్ చేయడం. రివ్యూ గ్లోబల్ రెగ్యులేటరీ అప్రోచెస్, గ్లోబల్ లెవెల్లో ఏఐ రెగ్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకోవడం. ఐడెంటిఫై ఏఐ రిలేటెడ్ రిస్క్ అండ్ రికమెండ్ మిటిగేషన్ అండ్ కంప్లైయన్స్ ఫ్రేమ్వర్క్. ఏ రకమైన రిస్కులు వస్తున్నాయి, ఒకవేళ రిస్కులు వస్తే దాన్ని మనం ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, దట్ ఈస్ మిటిగేషన్ అండ్ కంప్లైయన్స్ ఫ్రేమ్వర్క్స్. సజెస్ట్ గవర్నెన్స్ మెకానిజమ్స్ ఫర్ ఎథికల్ యూఐ. గవర్నెన్స్ మెకానిజమ్స్ తీసుకురావాలి, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ ఎథికల్ ఏఐ, అడ్రస్ అదర్ ఏఐ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ది ఫైనాన్స్. అంటే బేసికల్గా ఏంటంటే ఇది ఫైనాన్స్ సెక్టార్లో ఉన్నటువంటి థింగ్స్ని సెట్ చేయడంతో పాటు దానిలో వచ్చినటువంటి రిస్క్లు ఏంటి, లేకపోతే గ్లోబల్ వైడ్గా ఉన్నటువంటి ప్రాపర్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, ఏ కంట్రీస్ ఎట్లాంటి ప్రాక్టీసెస్ తీసుకొస్తున్నారు, అక్కడ రిస్క్లు ఏమైనా ఉన్నాయి, వస్తే దాన్ని మనం ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఈ రకమైనటువంటి థింగ్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఫ్రీ ఏఐ కమిటీ అనేది ఆల్రెడీ చెక్ చేయడం అనేది జరిగిందనమాట. బెనిఫిట్స్ ఏముంటాయి సార్? మనం ఏఐని కనుక ఆర్థిక రంగంలో మనం ఇంక్లూడ్ చేస్తే బెనిఫిట్స్ ఏముంటాయి?
operational and business benefits, it improves efficiency, accuracy and personalization. AI analytics for customer behavior, risk profiling and credit scoring. This will be automated. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంచెం ఆటోమేటెడ్గానే ఉన్నాయి అనుకోండి అన్నీ కూడా, బట్ ఇట్ విల్ మోర్ ఈజీ, మోర్ కంప్లైన్స్, మోర్ అక్యురసీ, మోర్ ఎఫిషియెంట్గా అయితే ఏఐ అనేది ఫైనాన్షియల్ సెక్టర్లో వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. క్రెడిట్ అసెస్మెంట్ యూజింగ్ ఆల్టర్నేటివ్ డేటా లైక్ యూటిలిటీ బిల్స్, జిఎస్టీ ఫైలింగ్స్, మొబైల్ యూసేజ్, వీటిని బేస్ చేసుకొని కూడా క్రెడిట్ అసెస్మెంట్ అనేది చేయొచ్చు. ఎందుకనంటే చాలామంది లోన్స్ తీసుకుంటారు, లోన్ తీసుకున్నప్పుడు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉంటాయి, బట్ లోన్ రీపే చేసే వరకే ఇబ్బంది వస్తుంది. సో మేబీ బై యూటిలైజింగ్ దిస్ యూటిలిటీ బిల్స్, రోజువారీ బిల్స్, జిఎస్టీ ఫైలింగ్స్, మొబైల్ యూసేజ్, లైక్ అంటే ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా వీటన్నింటి మీద అతని యొక్క లేకపోతే ఆమె యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో బేస్ చేసుకొని కూడా మనం క్రెడిట్ అసెస్మెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వాయిస్ ఎనేబుల్డ్ బ్యాంకింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. దట్ ఈస్ వాట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఇంకా చాలామందిని ఆర్థిక పరమైనటువంటి రంగంలో అందరినీ భాగస్వాములని చేయాలి, ఎస్పెషలీగా రూరల్ పీపుల్. వాళ్ళందరికీ ఆర్థిక రంగమైన పరమైనటువంటి భాగస్వామ్యుల్ని చేయాలి అని అంటే వాళ్ళకి మినిమం ఫైనాన్షియల్ లిటరసీ అవసరం ఉంటుంది, మినిమం డిజిటల్ లిటరసీ అవసరం ఉంటుంది. డిజిటల్గా వాళ్ళు జీరో, ఫైనాన్షియల్ లిటరసీ పరంగా కూడా వాళ్ళు జీరో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఏంటనంటే వీ హ్యావ్ టు ఎనేబుల్ వాయిస్ ఎనేబుల్డ్ బ్యాంకింగ్ ఇన్ ది రీజనల్ లాంగ్వేజ్లో బ్యాంకింగ్ అనేది చేయించగలగాలి. దెన్ ఓన్లీ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విల్ హ్యాపెన్. This happened, of course, this happened with respect to the Jan Dhan Yojana. Jan Dhan Yojana, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్, ఈ ట్రినిటీ ద్వారా అఫ్ కోర్స్ చాలా మందిని ఫైనాన్షియల్ ఇంక్లూజన్లోకి తీసుకొచ్చాం. బట్ స్టిల్ ది జన్ ధన్ యోజన ద్వారా క్రియేట్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా సాలిడ్గా యాక్టివేషన్లో లేవు, యాక్టివేటెడ్గా లేవు. ఓకే, చాట్ బోర్డ్స్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ గ్రీవియన్స్ రిట్రెసల్. సో ఇంకా ఫైనాన్షియల్ లిటరసీని పెంపొందించడానికి, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి, గ్రీవెన్స్ రిట్రెసల్ కోసం ఒక చాట్ బోర్డ్స్ని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్, ఏఐ పవర్డ్ ఫ్రాడ్ డిటెక్షన్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, కంప్లైంట్స్ టూల్స్. ఈ వీటిని బేస్ చేసుకుంటే ఏంటంటే మనం టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ రెడ్యూస్ ద రిస్క్, బికాస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ డే బై డే దిస్ ఆన్లైన్ క్రైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్, రైట్? ఆన్లైన్ క్రైమ్స్, థెఫ్ట్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. కాబట్టి సో వీ కెన్ గెట్ దిస్ ఫ్రాడ్ డిటెక్షన్ మెకానిజమ్స్ యూజింగ్ ఏఐ, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అండ్ కంప్లైంట్స్ టూల్స్ని యూజ్ చేసుకుని వీ కెన్ గెట్ ది రిస్క్ మేనేజ్మెంట్ డన్. దీస్ ఆర్ లైక్ బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఏఐ ఇన్ ది ఫైనాన్షియల్ సెక్టర్. ఛాలెంజెస్ ఏముంటాయి సార్ అంటే, వన్ ఇస్ సిస్టమేటిక్ రిస్క్, ఓవర్ రిలయన్స్ ఆన్ ఫ్యూ టెక్ ప్రొవైడర్స్. భారతదేశంలో జరిగేదంతా ఇదే అనమాట. మనం ఏంటి అని అంటే ఆ డేటాబేసెస్ కానివ్వండి, లేకపోతే సర్వర్స్ కానివ్వండి, లేకపోతే ప్రొవైడ్ చేసే కంపెనీలు కానివ్వండి, వీఆర్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ 1 or 2 ప్రొవైడర్స్. అంతేనా? ఈ 1 or 2 ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వాళ్ళు కొలాప్స్ అయితే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఒకవేళ డెవలప్ అయితే వాళ్ళిద్దరే డెవలప్ అవుతారు. సో ఈ సిస్టమాటిక్ రిస్క్ని రెడ్యూస్ చేయాలంటే వీ నీడ్ టు ఇంక్రీజ్ దిస్ నంబర్. అన్నింటికి ఒక్కలకే ఇవ్వకూడదు. నెక్స్ట్ డేటా ప్రైవసీ అండ్ సైబర్ సెక్యూరిటీ, వల్నరబుల్ టు బ్రీచెస్, ఒపెక్యూ డిసిషన్ మేకింగ్. అంటే మన దగ్గర ఫైనాన్షియల్ లిటరసీ అంత లేకపోవడం, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ లిటరసీ అంత లేకపోవడం వల్ల ఏంటంటే వీఆర్ వెరీ వల్నరబుల్ టు ది సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్స్, వీఆర్ వెరీ వల్నరబుల్ టు దిస్ ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, లిమిటెడ్ కంప్యూట్ కెపాసిటీ అండ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. Industry-led skill set is not available with the students. Industry-led skill set is not matching with the industry standard. What are the skill sets that we are achieving in our colleges, in our schools is not matching with the industry standards. So అందుకే మనం ఒక skilled workforce ని తీసుకురావాలి. Next, regulatory uncertainty, rapid AI evolution స్ట్రెయిన్స్ ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్. ఏఐ ఈజ్ లైక్ వెరీ ర్యాపిడ్. ఈరోజు మనం ఒక ప్లాన్ వేస్తుంటే రేపటిలోపు ఇంకా చాలా ఎవల్యూషన్ జరుగుతుంది. సో ఈ ఎవల్యూషన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని మనం ఈ ఫ్రేమ్వర్క్ డిజైన్ అనేది చేయగలగాలి. ఠీకే. సో ఈ ఫ్రీ ఏఐ ఫ్రేమ్వర్క్, ఫ్రీ ఏఐ కమిటీ ఏదైతే ఉందో, ఇట్ గివ్ లైక్ 7 సూత్రాస్, guiding principles for this inclusion of AI in the financial sector. Number 1 is trust is the foundation.
non-negotiable trust we need to have with respect to the foundation. Next, people first. AI augments human judgment, prioritizes citizen interest. AI, it has to augment the human judgment. People first with respect to the AI. Next, innovation over restraint. Encourages responsible innovation. Innovate more and more, but it should be very restraint. Innovation should be over restraint. Next, fairness and equity, non-discriminatory outcomes. Accountability, entities deploying AI are responsible. Understandable by design, ensure explainability. Next, safety, resilience and sustainability, secure, resilient and energy efficient AI. పీపుల్ ఫస్ట్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ఎవరైతే ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ని డిజైన్ చేస్తున్నారో అవి ఒక ఎక్స్ప్లెనేటివ్ వేలో ఉండాలి, అంటే అర్థమయ్యేలాగా ఉండాలి. ఎండ్ యూజర్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి, ఎండ్ యూజర్ యొక్క నీడ్ క్లియర్ చేయగలగాలి. ఎవరైతే ఈ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు అకౌంటబుల్గా ఉండాలి, సో దట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగదు. డిజైన్ చూస్తే అర్థం చేసుకోగలగాలి అండ్ సేఫ్టీ, రెసిలియెంట్, సస్టైనబిలిటీ మెయింటైన్ చేయగలగాలి that AI platform. So these are like 7 guiding principles, 7 sutras guiding this AI providers. Next, ఈ ఫ్రీ AI ఫ్రేమ్వర్క్ ఒక 6 పిల్లర్స్ని ఇవ్వడం జరిగింది. 2 సబ్ ఫ్రేమ్వర్క్లో 6 పిల్లర్లు ఇచ్చింది. అవి ఏంటి అని అంటే, 1 ఈజ్ 2 వేస్గా మనం దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. 1 ఈజ్ ఇన్నోవేషన్ ఎనేబుల్డ్ ఫ్రేమ్వర్క్, risk mitigation. First 3 is talks about innovation. Second 3 is talks about the risk mitigation part. Innovation lo emunnayante infrastructure, policy and capacity. Infrastructure, build data ecosystems, compute capacity, AI public goods. Policy, adaptive, agile regulations for AI. Capacity, human skills and institutional capability building. Ante the 3 enti anante it works to build a framework. Infrastructure, policy and capacity, just to build a framework, build a particular program. ఈ 3 అనేది హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, రిస్క్ మిటిగేషన్ ఏంటంటే గవర్నెన్స్. చలో ఫైన్ దట్ యూ బిల్డ్ సంథింగ్, హౌ ఆర్ యూ గోయింగ్ టు గవర్న్ దట్. నెక్స్ట్, ప్రొటెక్షన్, సేఫ్ గార్డ్ కన్జ్యూమర్స్ అండ్ సిస్టమ్స్, నాట్ జస్ట్ ద ప్రొవైడర్స్. ఇక్కడ మనం సో మెనీ కామన్ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్, సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఆల్సో. సో సేఫ్ గార్డింగ్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్, అష్యూరెన్స్, ongoing validation, monitoring and control. Everything has to be on a regular basis. So we have to assess the situation, assess the condition on a regular basis to protect the end customer, to protect the end user and protect the system itself. These are like 6 pillars of this free AI framework: infrastructure, policy, capacity, governance, protection and assurance. So let's see the way forward. Like, implement broad approved AI policies and comprehensive audits. Policies approach chesina kuda we have to audit a lot. Framework promote shared infrastructure for equitable data and computer access. Encourage indigenous AI. Like, ఇప్పుడు మనం జెన్ AI అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం కదా భారతదేశంలో, అట్లా continuous capacity building in AI ethics, data science and cyber security. Foster government, academia, industry collaboration. This is important. Not just the government, you have to include the academia, education system into it and the industry. These 3 pillars, government, academia, industry, these 3 pillars has to work together to come up with the best AI framework for financial sector. Next, ensure explainability, అందరికి అర్థం అవ్వాలి. అందులో రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మనం పెట్టబోతున్నాం అండ్ చాట్ బోర్డ్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ గ్రీవెన్స్ రిడ్రెసల్. ట్రాన్స్పరెన్సీ అండ్ రిస్క్ బేస్డ్ రెగ్యులేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ the free AI framework given by the RBI. For more information, please do like, share and subscribe to Vishnu AIS. All the best, happy learning. Jai Hind.